గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఏదైతే హెచ్చరించబడ్డావో, ఎందుకంటే దేవుడు నోవాకు ఇచ్చిందే హెచ్చరిక వర్తమానం. ఏంటి అది వరకు చూడని సంగతులు? నోవాహు ఏం చూడలేదు. వర్షం అన్నది అంతకుముందు లేదు. మొదటి 2000 సంవత్సరాలు వర్షమే లేదు. మరి ఎలా పంటలు పండాయి? భూమిలో నుంచి ఆవిరి వచ్చి పంటలు పండించేది. అందుకని వర్షం పట్టం అన్నది అంతకుముందు లేనిది. మేఘం అన్నదే అంతకుముందు లేదు వాళ్ళకి. వింటున్నారా? అందుకనే అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడ్డాడు. కానీ నోవాహు దాన్ని నమ్మాడు. ఎవరైనా సరే జాగ్రత్తగా నాళ్ళు ఇక్కడ, నువ్వు అది వరకు ఎన్నడూ నువ్వు వినని సంగతులు వింటున్నావు అని అంటే నువ్వు ఆయన ఎన్నికలో ఉన్నావు కాబట్టి ఆ వార్త నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నిజంగా ఎన్నికలో ఉంటే ఆ మాట నమ్ముతావు నువ్వు. ఏమండి, ఆ వర్షం ఒక్క చుక్క కూడా పడక ముందే దేవుడు చెప్పాడు, నోవాహు నేను వర్షాన్ని కురిపించబోతున్నానంటే ఆ వర్షం అనేది ఏంటో తెలియక ముందే నోవాహు ఏం చేశాడు తెలుసా? ఐ బిలీవ్ ఇట్ అన్నాడు. నేను దాన్ని నమ్ముతున్నాను. నేను వర్షం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి అది తప్పనిసరిగా పడుతుంది అన్నాడు ఆయన. వింటున్నారా? బైబిల్ చాలా ప్రత్యేకమైంది. అబ్రహాం కూడా దేవుడు చెప్పాడు, అది వరకు ఆ దేశాన్ని చూడలా.